మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. జై బాలయ్య. జూన్ 10వ తారీఖు అంటే బాలయ్య బర్త్డే. సో బాలయ్య ఎప్పుడు ఎక్కడ కనిపించినా ఆప్యాయంగా, మనసులో ఏవి అసలు కల్మషం లేకోకుండా ఆప్యాయంగా పలకరించి హగ్ చేసుకునే గొప్ప వ్యక్తి. అసలు నేను 13 సినిమాలు చేశాను. ఏ రోజు బాలయ్యకి నాకు ఏ గొడవలు రాలేదు, రావు కూడా ఇంక మీదట. సో ఆ బాలయ్య ఎప్పుడు బ్రహ్మాండంగా ఉండాలి, ఇంకా ఆయురారోగ్యాలతోటి ఇంకా ఎన్నో బర్త్డేలు చేసుకోవాలి, ఇంకా అఖండ లాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలి. ఈరోజు అఖండ 2 ట్రైలర్ చూశాను. థియేటర్లన్నీ దద్దరిల్లిపోతాయి డెఫినెట్గా అది రిలీజ్ అయిన రోజున. ఎక్స్ట్రాడినరీగా ఉంది గెటప్, బాలయ్య నటన కానీ అన్నీ. జై బాలయ్య, జై బాలయ్య. మీరు చేసిన మూవీస్లో బాలకృష్ణ గారి మూవీ రిలీజ్ అంటే ఏ మూవీ చేద్దాం అనుకుంటున్నారు? మీరు చేసిన మూవీస్లో బాలకృష్ణ గారిది రిలీజ్ మూవీ, బాలకృష్ణ గారు మీరు చేసిన మూవీస్లో ఏదైనా రిలీజ్ చేద్దాం అనుకుంటే ఏ మూవీ చేద్దాం అనుకుంటున్నారు? నాకు మామూలుగా అంటే అనసూయమ్మ గారు అల్లుడు, నారి నారి నడు మురారి, చాలా సినిమాలు హిట్లు ఉన్నాయి. నాకు అస్సలు నైట్లు నిద్రపోకుండా ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు షూటింగ్ చేస్తామా అనిపించేది ఒకే ఒక్క సినిమా నాకు, బొబ్బిలి సింహం. ఎక్స్ట్రాడినరీ కదండి. బాలయ్య కూడా చాలా బాగా చేశాడు. అసలు ఏవి క్యారెక్టర్స్ అండి, అసలు ఎక్స్ట్రాడినరీ. విజేంద్ర ప్రసాద్ గారి కథ, కీరవాణి మ్యూజిక్, విన్సెంట్ గారు కెమెరా, అసలు ఎక్స్ట్రాడినరీ ఫిలిం. అసలు నాకు రాత్రులు నిద్ర పెట్టేది కాదు, పొద్దున్నే వెళ్ళిపోవాలి, షూటింగ్ చేయాలి అని అంత ఇంట్రెస్ట్ కలిగింది. అట్లాగే సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఆ సినిమా అంటే ప్రొడ్యూసర్ గారు లేరు ఇప్పుడు, మరి ఎవరు రిలీజ్ చేస్తారో తెలీదు. నారి నారి నడు మురారి ఆ ప్రొడ్యూసర్ కూడా లేడు. సో చేస్తే అన్నీ చేయొచ్చు. అనసూయమ్మ గారు అల్లుడు వాళ్ళ సొంత సినిమా, బాలయ్య వాళ్ళు అనుకుంటే చేయొచ్చు. సార్ అంటే పాత సినిమా లక్ష్మీ నరసింహ సాంగ్ రిలీజ్, ఒక సాంగ్, కొన్ని సాంగ్స్ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు సాంగ్స్ యాడ్ చేసి పెడుతున్నారు. అలా మీ మూవీస్లో ఏదైనా సాంగ్ పెట్టాలంటే ఏ మూవీ అని చూస్ చేసుకోవచ్చు? నారి నారి నరుమురారి అని, బొబ్బిలి సింహం అది పెట్టచ్చు అంటే మన ఇష్టం కాదు కదా, పెట్టుకునే వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఏది నచ్చితే అది పెట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.